ఊర్లల్లో ఏం పనులు ఉంటాయిరా? పోతే కూలికి పోవాలి, లేదంటే ఇంట్లో మిషన్ కుట్టుకోవాలి, జాబులు చేసేది ఉన్నదా అని అంటుంటారు అక్కలు. కూలీ నాలి దొరికినా అప్పటి మందమే. ఆటెనక ఖాళీగా ఉండాల్సిందే. ఇంతో అంత పెట్టుబడి ఉంటే చిన్న దందాలు నడిపిస్తుంటారు. కడమోళ్ళు ఖాళీగా కూసోవాల్సిందే. కానీ గీళ్ళకైతే గా తక్లీఫ్ కొంత తీరిందబ్బా. కార్పెట్లు మస్తున్నాయిలే, తీరు తీరు డిజైన్లు, తీరొక్క రంగులు. హగో అంబేద్కర్ సార్ బొమ్మ కూడా నేసిండ్రు. అప్పటిదప్పుడే తయారు చేస్తున్నారు. మరి మగ్గాల మీద బట్ట నేసినట్టే ఇల్లు చేతుల మీద అల్లుతున్నారు. వరంగల్లా తివాచీలు తయారు చేసుట్లా 25 మంది అక్కలు ఆర్పారయ్యిండ్రు. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నా. ఇప్పుడు ఇంటి దగ్గర ఏ పని లేక ఇక్కడ తివాచీలు నేర్పిస్తున్నాం, ట్రైనింగ్ ఇస్తున్నాం. అంటే ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నాం. 25 గ్రూప్ వైజ్ గా నేర్పిస్తున్నారు. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ ట్రైనింగ్ ఇస్తుంది తివాచి పనికనంటే ట్రైనింగ్ లో జాయిన్ అయినాము. 25 మందికి ఫస్ట్ బ్యాచ్, ఇంక 25 మందికి సెకండ్ బ్యాచ్ కని పెట్టారు. ఇంతో అంతో చదువుకున్నోళ్ళు పనులు లేక ఇంటికాడు ఉన్నోళ్లకు మంచిగానే ఆసరైతుందట. సూచీలు తెచ్చి తాన పోసి ఇట్లా తాన ఎక్కియాలి, మగ్గం మీద పట్టగొట్టాలి. ఇవన్నీ డిజైన్ దారాలు ఉలంది ఇప్పుకోవాలి. ఒకటి నేస్తే ఒక 1000 రూపాయలు వస్తున్నది. ఒకటి 2 రోజులల్లో అయిపోతుంది. ట్రైనింగ్ ఇస్తున్నది గీకాకనే. పేరు నరసింగరావు. గొర్ల ఉన్ని, కాటను, జూటు దారాలతోటి కార్పెట్లు వేసి అమ్ముతున్నాడట ఏండ్ల సంది. స్వతంత్రం కోసం కొట్లాడినోళ్ళ బొమ్మలు నేసి రాష్ట్ర అవార్డు కూడా తీసుకున్నాడు ఓసారి. చుట్టుముట్టుండే మహిళలకు నేర్పితే వాళ్ళకి పనొస్తది, ఇంతో అంతో ఖర్చులకు ఆసరైతదని ఆలోచన చేస్తే సర్కార్ తరపున నాబార్డ్ బ్యాంక్ ఆసరైంది. గట్ల ఫస్ట్ బ్యాచ్ ట్రైనింగ్ కంప్లీట్ అయిందట. దాదాపు 50 నెంబర్ల దాకా నేర్పించింది అది వరకు. ఇప్పుడు ఇవి 25 నెంబర్లు, మళ్ళీ 25, మళ్ళీ 50, అంటే 100 పైన ఉన్నారు వాళ్ళు. గిట్లనే కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ఇస్తే తయారు చేసిస్తున్నారు అన్నట్టు. ఇటు చేతి వృత్తి నలుగురికి నేర్పినట్టుంటది, అటు గిరాయి కరుసుకోవచ్చు. అక్కలకు సుతా 4 రూపాయలు మిగులుతాయి. సూపర్ కదా.